దుష్టుడు కల్పించిన ఆలోచనలకు వచ్చాడు. ఇక్కడ ఏం కల్పించాడంటే ధనాపేక్షను కల్పించాడు. ఇదిగో నేను ఆయనతో పాటు తిరుగుతున్నాను. యేసు ప్రభు ఏ టైంలో ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు, ఏ ప్రాంతంలో ఉంటాడో నాకు తెలుసు, ఎక్కడెక్కడ రెస్ట్ తీసుకుంటాడో నాకు తెలుసు, ఎక్కడ ప్రాంతంలో గడుపుతాడో నాకు తెలుసు. కనుక మీరు నాకు కొంత డబ్బు ఇస్తే నేను ఆయన మీకు అప్పగిస్తాను. ఈరోజు చాలా మంది కూడా క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ జీవితాల్లో యేసు ప్రభు నమ్మేసుకోవట్లేదా? నేను ఒక ప్రకటన చూసా, మీరు ఈయన హైందత్వంలోకి వస్తే మీకు 5 లక్షల బహుమానం ఉందా? క్రైస్తవుల్ని హైందత్వంలోకి మార్చుకుంటే, బైబిల్లోని తీసేసే ఫోటోలు పెట్టుకుంటే 5 లక్షల బహుమతి ఇస్తారంట, నగదు బహుమతి. ఎంత వెరితనం! వీళ్ళు చేస్తుంది అదే. ప్రధాన యాజకుల బుద్ధే, ప్రధాన యాజకుల్లాగా ఆలోచించే సాతాను